సూర్యాపేట జిల్లా నేలమరి అనేటువంటి గ్రామంలో దేవుని పరిచయం చేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు ప్రభుని మేము ఎలాగ తెలుసుకున్నాం, తర్వాత మరి దేవుడు నన్ను ఎలాగ పరిచయంలోనికి పిలిచాడో అది మీకు క్లుప్తంగా 20 నిమిషాల్లో నా సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ ఒక మాట చదివి నా సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వానిని ఆశీర్వదించెదను. నిన్ను దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మరి పరిచయ విషయంలో సేవకుడికి దేవునికి మధ్య చాలా ప్రాముఖ్యమే. ఏంటిదంటే పిలుపు ఏర్పాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయనే మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయనకి అది ఏర్పాటు చేసుకుంది. ఆయనే మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. ఇక్కడ అబ్రహాముతో చెబుతున్న మాట ఏంటిదంటే, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించెదను, నువ్వు అనేకులకు కూడా ఎలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరి ద్వారా అనేక మందిని దేవుడు దీవించడానికి మనం ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా మనం ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని దేవుడు దీవించడానికి, ఏ కుటుంబంలో అడుగు పెడితే వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఇది అస్సలు మనం మర్చిపోవద్దు. ఈ విషయంలో అస్సలే మనం మర్చిపోవద్దు అన్నమాట. చాలా మంది ఈ విషయంలో మర్చిపోతూ ఉంటారు. కనుక మన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మరి మా స్వర్గం పాపడపల్లి నాన్నగారు పేరు సైదులు. నాన్న తాగి రోడ్ల బట్టి పెండదిబ్బల బట్టి పడుకునేవాడు. తాగి ఇంటికి వస్తే అమ్మను పెట్టేవాడు. ఇంకా తాగి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా అమ్ముకొని తాగేవాడు, కుదబెట్టుకొని తాగేవాడు. రోజు గొడవలే అమ్మకి నాన్నకి. మేము 3 సంతానం, ఒక అక్క చెల్లి, నేను. అమ్మ చనిపోదాం అనుకుంది. ఈ తాగుబోతుకి నన్ను అంటగట్టారు. ఎలా ఈ తాగుబోతుతో జీవించేదని ఎన్నోసార్లు ఆలోచన చేసింది. చనిపోదాం అనుకుంది. చనిపోతే ఎలా, మరి నా 3 పిల్లల పరిస్థితి ఏంటని మరలా ఆలోచిస్తూ ఉంది నా తల్లి. అయితే కొందరు చెప్పారు, జాంబి వాళ్ళ దగ్గర నాకు పసరా తాగిస్తే తాగుడు పనిచేస్తుందని కొందరు తెలియపరచడం జరిగింది అని పెద్దలు చెప్పినట్టుగా నా తల్లి నాకు పసరా తీసుకొచ్చి నా తండ్రి గారికి తాగించింది. వారం రోజులే తాగలేదు. మరలా వారం తర్వాత మరలా తాగుతూ ఉన్నాడు. తాగి గొడవ చేయటం, తాగి ఎక్కడో పెండ దెబ్బలు ఒకటి మురికాలలో ఒకటి పడిపోయి ఉండటం. ఆ ఊళ్ళో జనాలు చూసి జాంబి సైదులు వాళ్ళ దగ్గర తాగి పడుకున్నాడని చెప్తే అమ్మ 2 మనుషులు తీసుకొని ఒక లాకర్ తీసుకొని వెళ్ళి వాళ్ళ భుజాలను మోసుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉండేది. నాన్న తాగుబోతు కనుక మాకు తినడానికి సరైనటువంటి ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు కూడా మాకు లేవు అన్నమాట.
ఏం చేసిందంటే మా ఊర్లో వాళ్ళ పిల్లల వస్త్రాలు మాకు ఇచ్చేవారు, అవి మేము కట్టుకునేది. లేకపోతే మా నాన్న ఖమ్మం మున్సిపాలిటీ దగ్గర షాదీఖానా దగ్గర పాత బట్టలు అమ్ముతారు, ఆ పాత బట్టలు తెచ్చి ఇచ్చేది. లేకపోతే పడితపురం సంత, ప్రతి బుధవారం సంత జరుగుతుంది, ఆ సంతలో పాత బట్టలు తెచ్చి మాకు ఇచ్చేవాడు, అవి మేము కట్టుకునేది అనమాట. అవి ఎలా ఉండేదంటే మాకంటే పెద్దగా ఉండేది ఆ బట్టలు. లాగేసుకుంటే సొక్క వేసుకుంటే కింద లాగ్ కూడా కనపడిపోయేది అనమాట. ఆ స్కూల్లో నా క్లాస్మేట్లు కూడా ఏం చేస్తూ ఉండేది. అటువంటి పరిస్థితి. రోజు గొడవే ఇంట్లో నుంచి ఎదిరి వాడు మమ్మల్ని, అమ్మని మమ్మల్ని అందరినీ కూడా మేము వెళ్ళి బయట వాళ్ళ మంచాల కింద పడుకునేది అనమాట. అలాంటి పరిస్థితి మాది. రోజు గొడవ చేస్తూ ఉన్నాడు. మా ప్రాంతంలో సాధనా సూర్యులని మాంత్రిక విద్య చేస్తారనమాట. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి అలా మాయమవుతూ ఉంటారు. అలా చేస్తుంటే అమ్మ వారిని ఆశ్రయించి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు దేవుని శక్తి ఉంది, నా భర్తని ఖచ్చితంగా తాగు నుంచి విడిపిస్తారని వారిని ఇంటికి తీసుకొని వచ్చి కొన్ని పూజలు చేయించి చేతికి ఒక తాయిత, మాకు మందారం ఉండదు, నడుకు ఒక తాయిత, ఇంటి దూరానికి ఒక తాయిత కట్టించి, అమ్మ జాంబి ఇప్పటి నుంచి సైదులు తాగడిక నీ దరిద్రం పోయిపో అన్నారు. ఏమంటే వారికి దండం పెట్టి, అయ్యా మీరే దేవుడు అనుకుంటా అని చెప్పేసి అనుకున్నది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మరలా తాగటం ప్రారంభించాడు. రోజు కూడా అదే గొడవ. అమ్మ విసిగిపోయిందిగా, అక్కడ ఇక్కడ తిరిగి ఎలా నా భర్తను ఎలా రక్షించుకోవాలి, తాగపోతే ఎలా మారుతాడు. మా నాన్నకి అన్నదమ్ములు 7, అందులో పెద్దవాడు. అమ్మ బాబాయ్కి అందరు కూడా చెప్పింది, అందరు కూడా చెప్పారు, అందరు కూడా పెట్టారు. ఎంతమంది పెట్టినా నా తండ్రి తాగబోతూ మారలేదు. అలా ఇక ఖమ్మం దగ్గర మా అమ్మమ్మ గారు పెద్ద గోపతి, చింతకన్న మండలం, అక్కడ ఒక సేవకుడు యేసు ప్రభువు వారి గురించి చెప్పినప్పుడు నా తల్లి యేసుని గురించి విని, అమ్మ యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఎందుకంటే ఏ మనిషి కూడా మనిషిని మార్చలేడు, కానీ ఏ దేవుడైతే మనిషిని పుట్టించాడో ఆయన మాత్రమే మనిషిని మార్చగలడని చెప్పినప్పుడు మరి కొబ్బరి డబ్బ ప్రార్థన చేయించుకొని తీసుకొచ్చి మా నాన్నకి రాయటం, తాగి అక్కడ పడుకుంటే అక్కడ సెలవు తీసి ప్రార్థన చేస్తూ ఉంటే అందరు నవ్వుతూ ఉన్నారు. ఏంటంటే పసర్లు అయిపోయినాయి, తాయితలు అయిపోయినాయి, ఇక మరి కొబ్బరి రాస్తానవా అని నవ్వుతూ ఉన్నారు. నవ్వితే నవ్వారు. ఎందుకంటే నా పిల్లలు 3 ఉన్నారు, నా కుటుంబం నన్ను బాగుపడాలని ఆలోచన చేస్తూ ఉంది. అలా తాగి పడుకున్నప్పుడు నెత్తెర సెలవులు తీసి రాసి ప్రార్థన చేయటం, అన్నంలో కూరలో కొబ్బరి రాయటం వేయటం జరుగుతూ ఉంది. ఒకరోజు పడుకున్నప్పుడు రాస్తూ ఉంటే తాగుడు నిచ్చరిపోయిందనమాట. ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఏదో నెత్తలు పొంగేసుకుని ఏదో చదువుతున్నావు ఏంటి, నువ్వు చర్చికి పోతున్నావా, మనమేంటి మన కులం ఏంటి, ఇది మనకు సంబంధించిన దేవుడు కాదు, ఇది ఫలానా దేవుడు అని అమ్మని కొట్టడం, ఇంట్లో నుంచి గెదవడం జరిగింది. అయినా కూడా నా తల్లి విడిచిపెట్టగా, అలానే ఓ యేసు ప్రభువు దేవుడు వంట అన్నీ తిరిగాను, అక్కడక్కడ పసర తాగించాను, తాయితలు కట్టించాను, ఏ దేవుడు కూడా మాకు సాయం చేయట్లేదు. మరి నా భర్తను తాగు నుంచి నువ్వు విడిపించగలవంట, నువ్వు కనుక నా భర్తను తాగు నుంచి విడిపించగలిగితే మేము నేను కొలుస్తామన్నప్పుడు అలాగనే ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది కన్నీటితో. ఎప్పుడైతే నా తల్లి కన్నీటితో ప్రార్థన చేసిందో ఒక వెలుగు నా తండ్రిని దర్శించింది. ఎప్పుడైతే ఆ వెలుగు దర్శించిందో కళ్ళు, సారా, ఎస్బీడీలు కంప్లీట్గా బంద్ అయిపోయినాయి. వాటి మీద విరక్తి కలిగిందండి. తాగుడు మీదనే విరక్తి కలిగింది. అప్పుడు మరి మా అమ్మ గురించి కానీ మా పిల్లలైనటువంటి మమ్మల్ని గురించి కానీ ఆలోచించడం ప్రారంభించాడు. తాగినంత కాలం కుటుంబం గురించి కానీ భార్య గురించి పిల్లల గురించి పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించి ఆ తాగు నుంచి విడిపించాడో అప్పుడు ఇక ఆలోచన కలిగింది.
నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, వాడు బడి ఏంటని అప్పుడు ఆలోచన జ్ఞానం కలిగి అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పనికి వెళ్ళి పాపడపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెంకుటిల్లు కొనుక్కోవడం జరిగింది. దాని తర్వాత పక్కన ఒక చిన్న డాబా పెట్టారు, పక్కన 2 గుంటల స్థలం కొన్నారు, అక్క పెళ్లి చేశారు, చెల్లి పెళ్లి అయిపోయింది. అదేవిధంగా మరి పాపడపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక శ్రేష్టమైనటువంటి మందిరాన్ని కూడా దేవుడు కట్టడానికి కృప చూపించున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత నాకు కూడా వివాహం అయింది. అప్పుడు నాకు 3 సంతానం, ఒక పాప 2 బాబులు. మరి నాకు 2010లో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఏంటిది అంటే నా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అనమాట. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉన్నాను. అయితే నన్ను మా ఫ్రెండ్స్ అని మా బావ ఆటో వేసుకొని ఖమ్మం తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ విపరీతమైన నొప్పితో ఇతను బాధపడుతూ ఉన్నాడు. ఏంటని వాళ్ళు చూసినప్పుడు ఆ డాక్టర్ గారు పరీక్షించి ఇతను 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోతున్నాయని డాక్టర్ గారు చెప్పారు. ఎప్పుడైతే ఆ డాక్టర్ చెప్పారో ఇక నేను ఏడుస్తూ ఉన్నా. కిడ్నీలు ఫెయిల్ అయితే ఇక బతకదు, నేను చనిపోతున్నాను. నాకు భార్య అప్పుడు ఒక పాప ఒక బాబు, బాబుకి 6వ నెల, ఏడుస్తూ ఉన్నాను. ఇక వెంటనే ఆ పక్కనే స్పర్శ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంది, అందులో నన్ను జాయిన్ చేశారు. ఇదంతా కూడా ఆగస్టు 10న జరుగుతున్నటువంటి సంఘటన ఇది, 2010 ఆగస్టు నెలలో. ఇక ఇక్కడ నాకు ఒక మిషన్ అమర్చి డయాలసిస్ చేస్తూ ఉన్నారు, రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు, బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారు. అప్పటికి కూడా తగ్గలేదు. డాక్టర్ అంటున్నాడు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం, మేము చేసేది ఏం లేదు అని చెప్పేసి డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికి 50-60 వేల రూపాయలు అయిపోయినాయి. ఇక నా బంధువులు, స్నేహితులు, నా తల్లి తండ్రి, బయట అక్క చెల్లెలందరూ ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఒక్కగానొక్క కొడుకు చనిపోతున్నాడు, నా భార్య నా భర్త చనిపోతూ ఉన్నాడు, నేను విధవరాలు అవుతున్నానని వాళ్ళు, మా అత్త మామ వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇక అక్క చెల్లెలు కూడా ఏడుస్తూ ఉన్నారు. నా బంధువులు, స్నేహితులందరూ కూడా వాళ్ళు వచ్చేసి ఆ బయటనే నిలబడి చూస్తూ ఉన్నారు. కొబ్బరి బొండాలు, దానిమ్మకాయలు, ఏమని పొలాలు వాళ్ళు వేసుకొచ్చి అక్కడ పెట్టి, అయ్యో పాపం ఇతనికి ఇలా ఏమి జరిగింది అని అందరూ అని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక నా తండ్రి ఏం చేస్తాడంటే, ఇక మేము ఇక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేమని చెప్పేసి హైదరాబాద్కు ఒక అంబులెన్స్ మాట్లాడుకొని టైమ్స్ అనేటువంటి హాస్పిటల్కి నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు చూశారనమాట. నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఏం తింటావు, ఏం తాగుతావు, నీ వయసు ఎంత అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. అయ్యా నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవయ్యా, గుట్కాలు, ఆల్కహాల్ కానీ ఏది కూడా నేను తిన్ను, తాగను అని చెప్పాను అనమాట. మరి ఎందుకు వచ్చింది ఈ వ్యాధి? ఈ వ్యాధి రాకూడదు. ఎవరో 45-50 సంవత్సరాలకి పొగాకు, సిగరెట్లు అవన్నీ తిన్నోళ్ళకి ఇలాంటి వ్యాధి రావాలి, నీకు రావడం ఏంటి అని డాక్టర్ గారు కూడా బాధపడ్డారు. మేము కూడా చేసేది ఏమి లేదు, ఆరోగ్యశ్రీ ద్వారా నీకు బ్యాచ్ ఇచ్చేస్తాం. ఇక నువ్వు చికెను, మటను, గోంగూర, ఎండి చేపలు, ఉప్పు, కారం బంద్ చేయాలి. ఇక ఇవి తింటే నువ్వు కంప్లీట్గా చనిపోతామని చెప్పి, ఎక్కడి నుంచి వచ్చావంటే ఖమ్మం దగ్గర పాపడపల్లి అంటే ఆ యొక్క డిస్టెన్స్ కూడా చూసి ఛార్జీ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చి ఒక కవర్ నిండా ట్యాబ్లెట్ ఇచ్చి పంపించి ప్రతి నెల వచ్చి నువ్వు చూసుకోవాలిగా అని ఫ్రీగా అని చెప్పేసి చెప్పారు. ఆ రాత్రి కాల సమయంలో ఇంటికి వచ్చి నేను ఆలోచన చేస్తున్నాను. ఏమైనా ఆలోచన చేస్తున్నా అంటే, ప్రభువా, ఈ బైబిల్లో అనేక మందిని బాగు చేసినట్టుగా ఉన్నది. నా తండ్రిని ఒక తాగుబోతుగా ఉన్నప్పుడు పసర్లు కానీ తాయితలు కానీ ఏది కూడా బాగు చేయలేదు, నువ్వేగా బాగు చేసింది. అయితే నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోను, పథ్యం అసలే చేయను, అన్నీ తింటా, చికెన్, మటన్, ఉప్పు, కారం అన్నీ తింటా, ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోను. చనిపోయినా బ్రతికినా నీ కొరకే, ఒకవేళ నేను కనుక బ్రతికితే నీ సేవ చేస్తానని దేవుడితో ఒక తీర్మానం తీసుకున్న ఆ రాత్రి కాల సమయంలో, ఉదయకాల సమయంలో, ఇక నేను ఆ రోజు బుధవారం బయలుదేరి ఖమ్మం నేను
నేను చేసే వర్క్ ఏంటంటే వీడియో మిక్సింగ్ అన్నమాట. మిక్సింగ్ ఆపరేటర్ని మన పేటర్ విజయ్ గారి దగ్గరనే ఖమ్మం బొమ్మన సెంటర్లో గ్రేస్ వీడియో మిక్సింగ్ అని ఒక పెద్ద షాప్ ఉంటుంది, అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇక షాప్కి వెళ్ళిపోయాను. ఇక ఫోటోగ్రాఫర్ వచ్చి ఏది ఆకుపై నువ్వు చాలా తగ్గిపోయినవని హవేలికి తీసుకెళ్ళి నాన్స్ బిర్యానీ రొయ్యల బిర్యానీ పెట్టాడు. చక్కగా తిన్నా. ఆ 2010 ఆగస్టు మొదలుకొని ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ మెట్లకి నా కిడ్నీ ఎలా ఉన్నాయి, ఒక కిడ్నీ పనిచేస్తుందా, కిడ్నీ క్రియేటిన్ ఎలా ఉందని ఇంతవరకు ఒక డాక్టర్ దగ్గర ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోలేదండి. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా నన్ను దేవుడు సజీవంగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక ఎప్పుడైతే నాకు ఈ అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత దేవుడు నన్ను బాగు చేశాడో, ఇక నేను ఎక్కువ ఏం చేసుకుంటానంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఇక బైబిల్ చదవడం, ప్రార్థన చేయటం, షాప్కి వెళ్ళిన తర్వాత కూడా బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఇక నా హృదయం అంతా కూడా అందరికీ దేవుడి గురించి చెప్పాలి, అందరికీ దేవుడి గురించి చెప్పాలనేటువంటి తలంపు నాలో పడతా ఉంది. అయితే మా దగ్గరికి అప్పుడు ఒక బందర్ నుంచి ఒక పాస్టర్ గారు వస్తూ ఉండేవారు. మా ఇంట్లోనే మా రూమ్లో ప్రార్థన జరుగుతూ ఉండేదన్నమాట. అయితే నాకేమైనా ఆలోచన వచ్చిందంటే దేవుడు నన్ను బ్రతికించాడు కనుక, ఈయన నిజమైన దేవుడు కనుక వీళ్ళందరూ తెలుసుకోవాలి, నా కులం అందరూ కూడా తెలుసుకున్నట్లుగా నేను దేవుడి కొరకు ఒక మందిరం కట్టాలని చెప్పేసి క్యాష్ నా సొంత సంపాదనలో నుంచి ఒక 2,50,000 2,50,000 లెక్క వడ్డీ తీసుకొచ్చి 21.50 పొడవు ఒక పెద్ద మందిరాన్ని 2014 మొదలుకొని 2015 వరకు దాన్ని కంప్లీట్ చేయడం జరిగిందండి. హల్లెలూయా. ఇక తర్వాత షాప్కి వెళ్తూ ఉన్నాను, మందిరం కట్టబడింది. మరి పేటర్ విజయ్ గారే మరి ఆ మందిరాన్ని కూడా ఓపెనింగ్ చేసి ప్రారంభించారు. వారి చేతుల్లోనే ఆ మందిరం ప్రారంభోత్సవం 2015లో జరిగింది. ఇక 2015లో నేను ఇక నాకు ఆలోచన అంతా కూడా దేవుడి గురించి ప్రకటించాలని తలంపులు నాలో కలుగుతూ ఉన్నాయి. అంత మునుపు అన్నానంటే, అయ్యా నేను సేవకిద్దాం అనుకున్నా, ఈ స్థలం కూడా కొన్నా, నువ్వు సేవ చేయాలని అమ్మన్నది. నేనన్నగా ఈ అడుక్కునే పని నేను చేయనమ్మా, ఎందుకంటే సేవకులు అంటే ఏముంటుందంటే ఆ సంఘస్థులేమో మంచిగా శ్రేష్టమైన వండుకుంటా ఉంటారు, తింటా ఉంటారు కదా. పాపం సేవకులు వస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఇక వచ్చేటప్పుడు ఆయన ఇక అడుగుతాడుగా, చిక్కుడుకాయ కావాలంటాడు, బీరకాయలు కావాలంటాడు, అమ్మ చేపలు ఇట్లా అడుగుతా ఉంటారు. ఇక ఇదంతా అడుక్కునే పని, ఈ అడుక్కునే పని నేను చేయను అసలుకి అని అమ్మతో అనడం జరిగిందని నేను అన్నాను. నేను ఈ అడుక్కునే పని సేవ చేయడం అనేది నేను చేయని చెప్పాను. అయితే లేదయ్యా నేను దేవుడితో చెప్పాను సేవ చేయాలని అమ్మ కూడా అనడం జరిగింది. తర్వాతగా ఇలా నాలో ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఇక నేను 2015లో సమర్పించుకున్నాను. 2015లో సమర్పించుకున్నాను. నేను వీడియో ఎడిటింగ్ చేస్తే రోజుకి 1000 నుంచి 1500 వస్తాయి. నాకు సొంత షాపు 1000-1500 రోజుకి, నెలకు వచ్చేసి 40-45,000. ఆ సీజన్ అనుకోండి, ఏప్రిల్ మే ఈ పెళ్లి సీజన్లు అయితే ఆ నైట్ వరకు 60,000 కూడా సంపాదించగలం అన్నమాట. రోజుకు 2,000 లెక్క 60,000 కూడా నెలకి సంపాదించగలం, అంత వర్క్ ఉంటుంది అనమాట. అయితే ఇక ఎప్పుడైతే దేవుడు బైబిల్ చదువుతూ నాకు ఇలా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, ఇక నేను సేవ చేయాలని చెప్పేసి ఆలోచన కలిగి 2015లో ఇక నేను సమర్పించుకున్నాను. ఇక నేను నాకు షాపు దేవుని ఓసన వేస్తికి ఆగస్టులోనే ఉంటుంది, అది కూడా సెమినార్. ఆగస్టులో ఒక 4 రోజులు సెమినార్కి పోయించాను. పోయించిన తర్వాత మరి పేటర్ విజయ్ గారి దగ్గర సెప్టెంబర్ నెల మొత్తం కూడా అక్కడ కూడా 1 month సెమినార్ ఉంటుంది. అక్కడ వేయించిన తర్వాత మన పేటర్ విజయ్ గారి దగ్గర మరి సెప్టెంబర్లో 1 month సెమినార్ కూడా బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇక నేను షాప్కి వెళ్ళను, ఏది వద్దు, నేను శాండిల్ చేస్తా అని చెప్పేసి అలా సమర్పించుకొని దేవుడి సన్నిధిలో ఇక్కడ బలిపీఠం ఎదుట నేను నా భార్య 6 నెలలు ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థన అంటే, ప్రవక్త స్వదేశములో గరుడు
కానరడు కదా ప్రభు. మరి ఏం చెప్పండి, ఎంత పెద్ద మందిరం కట్టా, ఇక్కడ ఉండమంటావా, ఎక్కడికైనా వెళ్ళమంటావా? నువ్వు ఏది చెప్తే అదే చేస్తా. నా ఇష్టం కాదు నెరవేర్చుకోవాల్సింది, నీ ఇష్టమే నేను చేయాలి. నువ్వు ఏది చెప్తే అది చేస్తా ప్రభని 6 నెలలు నేను ప్రార్థన చేశానని, నేను నా భార్య 6 నెలలు ప్రార్థన చేస్తే ప్రభు దేవుడు నాతో మాట్లాడుతున్నారు. మన ప్రేట విజయ్ గారు లాగానే స్వరం వినబడుతూ ఉంది అని. ఏంటంటే కోదాడ, ఒక పెద్ద బోర్డు మీద, మైళ్ళ మీద కోదాడ అనేటువంటి ప్రాంతం, విజయవాడ టు సూర్యాపేట హైవే, ఆ ప్రాంతాన్ని నాకు చూపిస్తూ ఉన్నాడు. నేను అక్కడికి ఆ దర్శనంలో అక్కడికి వెళ్ళిపోయాను. ఒక ప్రాంతాన్ని చూపించి అక్కడ ఒక గడ్డి ఉంది, అదొక ఎంటీ స్థలం ఉంది, అనేకమైన పొలాలు, చేపలు విస్తారంగా ఉన్నాయి. ఇక చూపించి నువ్వు ఇక్కడే సేవ చేయాలి, ఇది నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలం అని ఆ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. తర్వాత అన్నతో కూడా చెప్పాను, అన్న మరి నాకు ఇట్లా కొలుస్తా ఉంది ఇట్లా అని చెప్పి